అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 127 ఊహించని మలుపు. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్పిటల్కి వచ్చిన అక్షయ్ స్నేహ పరిస్థితి గురించి డాక్టర్ని అడిగాడు. అప్పుడు డాక్టర్ అతనితో కంగారు పడాల్సిన అవసరం లేదు సార్, మేడం కొంచెం వీక్గా ఉన్నారు, అందుకే స్పృహ తప్పి పడిపోయారు. అలాగే ఆమె కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏ ప్రమాదం లేదు, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ షాక్ అయినట్లుగా నోరు తెరిచాడు. అతనికి తానేం వింటున్నాడో అర్థం కాలేదు. దాంతో అతను ఆశ్చర్యంగా, ఇప్పుడు మీరేం చెప్పారు, కడుపులో బిడ్డా అని నమ్మలేనట్లుగా అడిగాడు. అక్షయ్ ఎక్స్ప్రెషన్ చూసిన డాక్టర్ అతనికింకా విషయం తెలియదని అర్థం చేసుకొని, సార్, అంటే మీకు విషయం తెలియదా, ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ స్పందన లేనట్లుగా నిల్చుండిపోయాడు. అతని పక్కనే ఉన్న త్రిపాఠి కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కాసేపటికి తేరుకున్న అక్షయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా స్నేహ ఉన్న వార్డులోకి వెళ్ళాడు. ఆమె కళ్ళు మూసుకొని బెడ్పై పడుకొని ఉంది. ప్రపంచం మొత్తం హఠాత్తుగా నిశ్శబ్దంగా మారిపోయినట్లు అనిపించింది. కేవలం స్నేహ శ్వాస శబ్దం తప్ప ఇంకేం వినిపించడం లేదు. అక్షయ్ మెల్లగా వెళ్ళి ఆమె బెడ్ పక్కనే కూర్చొని అచేతనంగా పడి ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అక్షయ్ చేయి తగలగానే స్నేహ మెల్లగా కళ్ళు తెరిచింది. అప్పుడు అక్షయ్ ఆమె చెంపపై చేయి పెట్టి చిన్నగా నిమురుతూ, ఇది నీకిష్టమేనా అని అడిగాడు. ఆ మాటలు వినగానే స్నేహ కళ్ళ నుండి కన్నీళ్లు జారిపోయాయి. అది చూసి వెంటనే అక్షయ్ కళ్ళల్లో ఒక చిన్నని భయం నీడ కదలాడింది. వెంటనే తలదించి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమె చెంపలపై జారుతున్న కన్నీటిని మెల్లగా తుడుస్తూ, సరే, నువ్వేడవకు, ఇప్పుడు ఏడవడం నీకంత మంచిది కాదు. ఇంకెప్పుడూ నేను నిన్ను బాధ పెట్టను, నీకు కోపం కూడా తెప్పించను, సరేనా అంటూ ప్రేమగా చెప్పాడు. అక్షయ్ అంత తగ్గి మాట్లాడడం స్నేహ ఎప్పుడూ చూడలేదు. అప్పుడు అక్షయ్ ఆ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, స్నేహ, నువ్వు నన్ను నమ్ముతున్నావా అని అడిగాడు. అప్పుడు స్నేహ తన కళ్ళు దించుకుంటూ, నేనేం నమ్మాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగింది. దాంతో అక్షయ్ ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత ఆమె వైపు సూటిగా చూస్తూ, స్నేహ, నేను నీకు మాటిస్తున్నాను, నీకు, నీ కడుపులో ఉన్న బిడ్డకు, యువన్కి, ముగ్గురికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. మీరు ముగ్గురు నా బాధ్యత అని చెప్పి ఆగిపోయాడు. స్నేహ ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు అక్షయ్ మళ్ళీ, ఇప్పుడైనా నువ్వు నన్ను నమ్ముతావా అని అడిగాడు. స్నేహ అతని కళ్ళల్లోకి చూస్తూ అక్షయ్ చేతిని గట్టిగా పట్టుకొని, నమ్ముతాను అని అంది. దాంతో అక్షయ్ ఆమె వైపు తృప్తిగా చూసి, థ్యాంక్ యూ, ఇక నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే అక్షయ్ కళ్ళు స్నేహ పొట్ట వైపుకు మళ్ళాయి. అది చూసిన స్నేహ కూడా సంతోషంగా చేత్తో పొట్టను నిమురుతూ అక్షయ్ వైపు చూసి నవ్వింది. కాసేపటి తర్వాత డాక్టర్ ఆమెను ఇంటికి తీసుకువెళ్ళొచ్చని చెప్పడంతో అక్షయ్ స్వయంగా దగ్గరుండి స్నేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. హాల్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్న యువన్ స్నేహాను చూడగానే మమ్మీ అంటూ వెళ్ళి స్నేహాను గట్టిగా హక్ చేసుకోబోయాడు. అప్పుడు అక్షయ్ వెంటనే ముందుకు వెళ్ళి యువన్ను పైకెత్తుకుంటూ, యువన్, ఇక నుండి నువ్వు మమ్మీ పైకి ఇలా దూకకూడదు, మమ్మీకి హెల్త్ బాగలేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ కంగారు పడుతూ స్నేహ వైపు చూసి, మమ్మీకి ఏమైంది డాడీ అని అడిగాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అన్నపూర్ణ కూడా, మేడంకి ఏమైంది సార్ అని అడిగింది. అక్షయ్ ఒక చేత్తో స్నేహాను హాల్లోనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి యువన్ తల నిమురుతూ, నీకు తమ్ముడు పుట్టబోతున్నాడు అని చెప్పాడు. ఆ మాటకు యువన్ అర్థం కానట్లుగా కళ్ళు పెద్దవిగా చేసి అయోమయంగా చూశాడు. స్నేహ నవ్వుతూ యువన్ వైపే చూస్తోంది. ఇంతలో అన్నపూర్ణమ్మ ఆనందంగా, మేడం, ఇది నిజమేనా అని అడిగింది. స్నేహ అవునని తలూపడంతో ఆమె ఆనందం పట్టలేనట్లుగా, అయితే త్వరలో ఈ ఇంట్లో మరో చిన్న యువన్ తిరగబోతున్నాడు అని సంతోషంగా చెప్పింది. దాంతో యువన్ ఏదో అర్థమైనట్లు స్నేహ పొట్టవైపు చూసి, అంటే ఇప్పుడు మమ్మీ బొజ్జులో నా తమ్ముడున్నాడా అని అడిగాడు. అక్షయ్ నవ్వుతూ అవును అని అన్నాడు. యువన్ వెంటనే అక్షయ్ దగ్గర నుండి కిందకి జారి స్నేహ పక్కనే కూర్చొని స్నేహ పొట్టపై చేపెట్టి ఉత్సాహంగా తాకాడు. ఆ తర్వాత ఏదో అనుమానం వచ్చినట్లుగా, మమ్మీ, నా తమ్ముడు ఎప్పుడు బయటకు వస్తాడు అని అడిగాడు. ఇంకా 9 months వెయిట్ చేయాలి అని చెప్పింది స్నేహ. యువన్ వెంటనే ఆనందంగా, అయితే నాకు 9 monthsలో ఒక బుజ్జి తమ్ముడు పుట్టబోతున్నాడు అంటూ పెద్దగా అరుస్తూ ఆనందంతో గంతులు వేస్తూ,
అయితే మమ్మీ, నా తమ్ముడు పుట్టిన తర్వాత తమ్ముణ్ణి నేనే చూసుకుంటాను, నువ్వేం కష్టపడొద్దు అని చెప్పాడు. ఆ మాట విని అక్షయ్తో పాటు స్నేహ, అన్నపూర్ణమ్మ కూడా నవ్వేశారు. కాసేపటికి అన్నపూర్ణమ్మ డిన్నర్ కోసం చేసిన వంటలన్నీ టేబుల్పై పెట్టి అందర్నీ డిన్నర్కి రమ్మని పిలిచింది. స్నేహ కోసం ప్రత్యేకంగా వండిన వంటలన్నీ వడ్డిస్తూ, మేడం, మీరిప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్ తినే వంటలన్నీ మీకోసం స్పెషల్గా చేశాను. వేడిగా ఉన్నప్పుడే తినేయండి అని చెప్పింది. దాంతో స్నేహ ఆమె వైపు కృతజ్ఞతగా చూసి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అన్నపూర్ణమ్మ గారు అని అంది. అప్పుడు అన్నపూర్ణమ్మ నవ్వుతూ, లేదు మేడం, మీకు ఈ సర్వీస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ విషయం అక్షయబాబు అమ్మగారికి తెలిస్తే ఆమె ఇంకా ఎక్కువ సంతోషపడి మిమ్మల్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునేవారు అని అంది. ఆ మాటలు వినగానే స్నేహకు ఒక్కసారిగా పొలమారినట్లయి విపరీతంగా తగ్గింది. దాంతో అన్నపూర్ణ పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ను హడావిడిగా ముందుకు పెట్టింది. వెంటనే అక్షయ్ స్నేహ తల మీద చిన్నగా తడుతూ అన్నపూర్ణమ్మ చేతిలోని వాటర్ గ్లాస్ తీసుకొని, త్వరగా కొంచెం వాటర్ తాగు. అయినా నీకేమైంది? వంట నచ్చలేదా అని కంగారుగా అడిగాడు. స్నేహ వాటర్ తాగి టేబుల్పై పెడుతూ, లేదు, నేను బానే ఉన్నాను అని అంది. ఈ వంట నీకు నచ్చలేదా అని అడిగాడు అక్షయ్. లేదు, వంట చాలా బాగుంది. అన్నపూర్ణమ్మ గారు అన్నీ చాలా టేస్టీగా వండారు అని చెప్తూనే ఎదురుగా ఉన్న రోటీని తుంపి నోట్లో పెట్టుకుంది. కానీ అంతలోనే కడుపులో తిప్పినట్లు అనిపించడంతో వెంటనే వాష్రూంలోకి పరిగెత్తింది స్నేహ. దాంతో అక్షయ్ కూడా కంగారుగా ఆమె వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళబోయాడు. అప్పుడు అన్నపూర్ణ అతన్ని ఆపుతూ, కంగారు పడకండి అక్షయ్ బాబు, ఈ టైంలో ఇవన్నీ మామూలే, రెస్ట్ తీసుకుంటే అదే సర్దుకుంటుంది అని అంది. అయినా అక్షయ్లో కంగారు తగ్గలేదు. కాసేపటికి వాష్రూంలో నుండి బయటకు వచ్చిన స్నేహను తెరిపార చూశాడు. ఆమె ముఖం వడిలిపోయినట్లుగా అనిపించడంతో వెంటనే ఆమెను పైకి తీసుకెళ్తూ, నువ్విక ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, రేపటి నుండి ఆఫీస్కి కూడా వెళ్ళడానికి వీల్లేదు, లీవ్ పెట్టేసేయ్ అని అన్నాడు. మెట్లెక్కుతున్న స్నేహ ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ, అప్పుడే లీవ్ ఎందుకు, కొన్ని నెలల తర్వాత పెట్టుకోవచ్చు అని అంది స్నేహ. అదేం కుదరదు, నువ్వు ఇప్పుడే లీవ్ పెట్టాలి, లేదంటే నేను కంపెనీ నుండి తీసేసే రైట్స్ కూడా నాకున్నాయని మర్చిపోవద్దు, రూమ్లోకి తీసుకెళ్తూ బెదిరించాడు అక్షయ్. ఏంటి, నన్ను కంపెనీ నుండి తీసేస్తావా? షాక్ అవుతున్నట్లుగా చూస్తూ అడిగింది స్నేహ. అవును, బాస్ మాట వినకపోతే జాబ్ నుండి తీసేయాల్సిందే కదా అని సీరియస్గా చెప్తూ ఆమెను బెడ్ దగ్గరికి తీసుకెళ్లి, ఇకేం మాట్లాడకుండా రెస్ట్ తీసుకో అని అన్నాడు అక్షయ్. దాంతో స్నేహ ఏం మాట్లాడకుండా బెడ్పై పడుకుంది. అలసిపోయినట్లుగా ఉండటంతో ఆమె వెంటనే నిద్రలోకి జారుకుంది. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. అక్షయ్ స్నేహను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆ రోజు అక్షయ్ ఆమెను స్వయంగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. స్నేహను చెక్ చేసిన డాక్టర్ తన ఎదురుగా కూర్చొని ఉన్న అక్షయ్తో, అక్షయ్ గారు, మేడంకి ఎలాంటి ప్రాబ్లం లేదు. టెస్ట్ రిజల్ట్స్ బట్టి చూస్తుంటే బేబీ కూడా హెల్తీగా ఉన్నట్లు తెలుస్తోంది. సరైన టైంకి నిద్రపోతూ హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ కూడా సంతృప్తిగా అక్షయ్ వైపు చూసి నవ్వింది. అక్షయ్ డాక్టర్తో, థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి స్నేహతో కలిసి బయటకు వచ్చాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ వైపు చూశాడు అక్షయ్. కంపెనీ నుండి కాల్ రావడంతో అక్షయ్ స్నేహ వైపు చూసి, నేను ఇప్పుడే కాల్ మాట్లాడి వస్తాను, నువ్వు కొంచెం సేపు వెయిట్ చేస్తావా అని అడిగాడు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిరా అని అంది స్నేహ. దాంతో అక్షయ్ కాల్ మాట్లాడడానికి వెళ్ళాడు. అక్కడే కూర్చొని ఉన్న స్నేహకు కాసేపటికి విసుగ్గా అనిపించడంతో లేచి హాస్పిటల్ ఆవరణలో ఉన్న చెట్ల మధ్యకి వెళ్ళి చిన్నగా తిరగడం మొదలుపెట్టింది. ఇంతలో హఠాత్తుగా దూరం నుంచి ఎవరో తెలిసిన వ్యక్తి తన వైపే వస్తున్నట్లు అనిపించడంతో స్నేహ ఆమెను పరీక్షగా చూసింది. ఆమె అక్షయ్ తల్లి రాజేశ్వరి అనే అర్థమవ్వగానే స్నేహ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాజేశ్వరి ఆమె ఎదురుగా రాగానే స్నేహ ఆమె కళ్ళల్లోకి చూడనట్లుగా ఇబ్బందిగా తలదించుకుంది. రాజేశ్వరి ఆమెను సూటిగా చూసి, నిన్ను చూసి చాలా రోజులైంది అని అంది. కానీ ఆమె ముఖంలో అసహనం స్పష్టంగా కనపడుతోంది. అప్పుడు స్నేహ ఇక తప్పదన్నట్లు, హలో ఆంటీ అని పలకరించింది. కొన్ని రోజుల క్రితమే స్నేహ తిరిగి వచ్చిందని రాజేశ్వరికి తెలిసినా ఆమెకు తన కొడుకు అక్షయ్తో గొడవ పడే ఉద్దేశం లేకపోవడంతో స్నేహను కలవలేదు. కానీ ఇప్పుడు ఆమె అనుకోకుండా ఎదురుపడడంతో రాజేశ్వరి డైరెక్ట్గా పాయింట్కి వస్తూ, చూడు, నేను చివరిసారి కలిసినప్పుడు నీకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాను. అయినా నువ్వు ఎందుకు తిరిగి వచ్చావో నాకు అర్థం కావడం లేదు అని విసుగ్గా అంది. ఆమె మాటలకు స్నేహ తలెత్తి చూసింది.
ఇక ఆమెను తప్పించుకునే అవకాశం లేదని స్నేహకు కూడా తెలుసు. దాంతో ఆమెను సూటిగా చూస్తూ, ఆంటీ, మీకు నేనంటే ఇష్టం లేదని నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను అక్షయ్ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాం. మా రిలేషన్ను దయచేసి అంగీకరించండి అని అంది. ఆ మాటలు చెప్తున్నప్పుడు స్నేహ కళ్ళల్లో కేవలం తమ బంధాన్ని అంగీకరించమని రిక్వెస్ట్ మాత్రమే కనిపించింది. స్నేహ మాటలు విన్న రాజేశ్వరి నోట మాట రానట్లుగా ఆశ్చర్యంతో ఆమెను చూస్తోంది. తన కొడుకు స్నేహను ప్రేమించాడు అంటే ఆమె నమ్మలేకపోతోంది. దాంతో ఆమె వైపు అపనమ్మకంగా చూసి ఆవేశంగా, ఇంపాసిబుల్. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడెప్పుడూ తన స్టేటస్కి తగ్గ మనుషుల్నే ఇష్టపడతాడు. అలాగే వాడు కావాలనుకునే అమ్మాయి కూడా ఖచ్చితంగా మా స్టేటస్కి తగ్గట్టే ఉంటుంది. నీలాంటి ఒక అమ్మాయితో వాడు ఎప్పటికీ ఉండడు. వాడిని నువ్వే ఏదో మాయ చేశావు అని తన కొడుకుపై నమ్మకంతో చెప్పింది. ఆ మాటలు కఠినంగా ఉండడంతో స్నేహకు బాధ కలిగింది. తన బ్యాక్గ్రౌండ్ అక్షయ్కు సరిపోదని ఆమె డైరెక్ట్గా చెప్పడంతో స్నేహ ముఖం పాలిపోయింది. దాంతో ఆమె ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత నిదానంగా, క్షమించండి ఆంటీ, మీరలా అనడం నాకు నచ్చలేదు. నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఇప్పటి వరకు చాలాసార్లు ప్రయత్నించాను. కానీ మీరు అర్థం చేసుకోవడం లేదు. అందుకే ఇక నేను విషయం దాచాలని అనుకోవడం లేదు అని చెప్పి ఆగిపోయింది. దాంతో రాజేశ్వరి ఆ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అప్పుడు స్నేహ నెమ్మదిగా, ఆంటీ, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. అక్షయ్ బిడ్డను నా కడుపులో మోస్తున్నాను. అందుకే చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాను అని చెప్పింది. ఆ మాట వినగానే రాజేశ్వరి కరెంట్ షాక్ కొట్టినట్లుగా నిలబడిపోయింది. ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి స్నేహ పొట్టవైపు చూసి, ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్వా అని నమ్మలేనట్లుగా అడిగింది. అప్పుడు స్నేహ, అవునంటీ, ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను, నేను నిజంగా ప్రెగ్నెంట్ అని చెప్పింది. దాంతో రాజేశ్వరి స్టన్ అయిపోయింది. కాసేపటికి నెమ్మదిగా తేరుకొని ఆమెతో ఏదో మాట్లాడబోతుండగా ఇంతలో హఠాత్తుగా అక్కడికి వచ్చాడు అక్షయ్. అక్కడ నుంచొని ఉన్న రాజేశ్వరిని చూసి ఆశ్చర్యపోతూ, మమ్మీ, నువ్విక్కడేం చేస్తున్నావు? హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? హెల్త్ బాలేదా అని అడిగాడు. అక్షయ్ను చూడగానే ఆ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో ఆమె కంట్రోల్ చేసుకుంటూ దవడని బిగించి, అక్షయ్, ఈ స్నేహ ఏం చెప్తోంది? ఆమె ప్రెగ్నెంటా? ఇది నిజమేనా అని అడిగింది. ఆ ప్రశ్న విని అక్షయ్ ఏమాత్రం ఆశ్చర్యపోయలేదు. అక్కడ ఏం జరిగి ఉంటుందో అతను అర్థం చేసుకున్నాడు. ఏదో ఒకరోజు అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే ఊహించి ఉండడంతో అతను ప్రశాంతంగా తల్లివైపు చూసి, అవును మమ్మీ, స్నేహ ప్రెగ్నెంట్. అందుకే డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవడానికి తీసుకువచ్చాను అని చెప్పాడు. అది విని రాజేశ్వరి కొడుకు వైపు విచిత్రంగా చూసింది. అప్పుడు అక్షయ్ అక్కడి నుండి బయలుదేరే ఉద్దేశంతో, ఓకే మమ్మీ, స్నేహకు రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు. టైం దొరికినప్పుడు నేను స్నేహతో కలిసి ఇంటికి వస్తాను. ఇక వెళ్తాను అని చెప్పి స్నేహ చేపట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్షయ్, నువ్వు అని రాజేశ్వరి ఏదో మాట్లాడాలని అనుకుంది. కానీ ఆమె మాటలు గొంతులోనే ఇరుక్కుపోయాయి. జరిగిన దాన్ని జీర్ణించుకోలేనట్లుగా పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకొని తనను తాను బ్యాలెన్స్ చేసుకుంది రాజేశ్వరి. వెంటనే తన కళ్ళ ముందు బ్లర్గా అవుతున్నట్లుగా అనిపించింది. దాంతో స్తంభాన్ని గట్టిగా పట్టుకొని దానికి ఆనుకుంది. స్నేహతో కలిసి ఉంటున్నట్లు అక్షయ్ ఒప్పుకోవడం రాజేశ్వరికి మింగుడు పడడం లేదు. జరగకూడదేదో జరిగినట్లు అనిపించింది. వాళ్ళిద్దరూ ఇక జీవితాంతం కలిసే ఉంటారని అర్థమవుతుండడంతో రాజేశ్వరికి అంత గందరగోళంగా అనిపించింది. దాంతో అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. దాంతో అక్కడికి వచ్చిన పని మర్చిపోయిన ఆమె వెంటనే అక్కడి నుండి బయలుదేరి కారెక్కి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళింది. మరోవైపు స్నేహాన్ని తీసుకొని హాస్పిటల్ నుంచి అక్షయ్ బయటకు వెళ్లిన వెంటనే దాత్రికి ఇన్ఫర్మేషన్ అందింది. స్నేహ ప్రెగ్నెంట్ అని తెలియగానే దాత్రి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. వెంటనే తన ముందున్న టేబుల్ పై నుండి ఫ్లవర్ వేజ్ను విసిరి కొడుతూ, నో, ఇలా జరగడానికి వీల్లేదు అని అంది. కోపం పట్టలేక ఆమె 2 చేతులు బిగించి పెద్దగా అరుస్తూ టేబుల్పై గట్టిగా కొట్టింది. ఎదురుగా ఉన్న ఆమె అసిస్టెంట్ భయంతో కొన్ని అడుగులు వెనక్కి వేశాడు. ఆమెకు సమాధానం చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయాడు. దాత్రి ఆవేశంతో ఆ గదిలోని వస్తువులన్నీ ముక్కలు ముక్కలు చేస్తోంది. అయినా ఆమె కోపం ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె కళ్ళల్లో స్నేహపై కోపం, ద్వేషంతో పాటు అసూయ కూడా కనపడుతోంది. కోపంతో వచ్చి చివరికి నిరాశతో మౌనంగా ఉండిపోయింది. కానీ ఆమె కళ్ళు ఏదో నిర్ణయించుకున్నట్లు దుర్మార్గంగా చూస్తున్నాయి. ఆ స్నేహ నిజంగా ఆ బిడ్డను కంటే ఇక పరిస్థితి తన చేయి దాటిపోతుందని అనుకున్న దాత్రి
ఇక స్నేహ విషయంలో తొందరపడాల్సిందే అని నిర్ణయించుకుంది. మరోవైపు స్నేహాను తీసుకొని ఇంటికి వచ్చాడు అక్షయ్. ఆమెను జాగ్రత్తగా పొదవి పట్టుకొని ఇంట్లోకి నడిపిస్తూ తీసుకురావడంతో అది చూసిన అన్నపూర్ణమ్మతో పాటు మిగతా సర్వెంట్స్ కూడా ఆశ్చర్యపోయారు. అక్షయ్ నేరుగా ఆమెను తన గదిలోకి తీసుకెళ్లాడు. దాంతో స్నేహ అయోమయంగా, నన్ను ఈ గదిలోకి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. ఆమెకు తెలిసినంత వరకు అక్షయ్ తన గదిలో వేరే వ్యక్తి ఉండడానికి ఎప్పుడు ఇష్టపడాడు. ఎవరిని తన గదిలో వస్తువుల్ని తాకనివ్వడు. అందుకే అన్నపూర్ణ మాత్రమే స్వయంగా గదిని క్లీన్ చేస్తూ ఉంటుంది. అలాంటిది అతని గదిలోకి తనను తీసుకెళ్లడంతో స్నేహ ఆశ్చర్యపోయింది. అప్పుడు అక్షయ్ ఆమెను బెడ్పై కూర్చోపెట్టి, ఇక రోజులు గడిచే కొద్దీ ఒక్కదానివే ఉంటే కష్టమైపోతుంది. ఈ రోజు నుండి నువ్వు ఈ గదిలోనే ఉంటావు అని అన్నాడు. అతని ఆతృతను అర్థం చేసుకున్న స్నేహ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అని చెప్పింది. స్నేహ గర్భవతి అని తెలుసుకున్న రాజేశ్వరి ఏ నిర్ణయం తీసుకోబోతోంది? స్నేహపై ధాత్రి ఎలా ప్రతీకారం తీర్చుకోబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.